హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ జిఎస్టీ. కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ కొంచెం టైం చేసుకొని మొత్తం వినండి. ఈ వీడియో ఎండ్ కల్లా మీకు జిఎస్టీ మీద డింగమైన జ్ఞానం వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు జిఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తెలుగులో సింపుల్గా వస్తు సేవల పన్ను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని 1 జూలై 2017 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. GST is not only ease of doing business, GST is also giving direction for way of doing business అని PM మోడీ దీన్ని అమల్లోకి తెస్తూ కోట్ చేశారు. ఫ్రాన్స్ మొట్టమొదటిసారిగా GSTని 1954లో 4 స్లాబ్ రేట్స్తో తీసుకొచ్చింది. ఇప్పుడు 160 కంట్రీస్లో GSTని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. GSTలో స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్లాబ్ సిస్టంలో డిఫరెంట్ రేట్ ఆఫ్ టాక్సేషన్ ఉంటుంది, అంటే పర్సంటేజెస్తో ఉంటుంది ఈ టాక్సేషన్. ఈ 5 టైప్స్ ఏంటంటే 0%, 5%, 12%, 18% అండ్ 28%. లిక్కర్ అండ్ పెట్రోలియం మాత్రమే ఇంకా జిఎస్టీలోకి తీసుకురాలేదు. మిగిలిన అన్ని రకాల వస్తువులు మరియు సేవలు, అదే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ 5 ట్యాక్స్ స్లాబ్స్లో ఏదో ఒక పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్తో మన దాకా వస్తాయి. జిఎస్టీ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా సింపుల్ అండ్ ఈజీ టాక్సేషన్. ముందుగా జిఎస్టీని కొంత అర్థం చేసుకుందాం. జిఎస్టీ రాకముందు ఒక ప్యాకెట్ జ్యూస్ కొంటే దాని మీద వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా రకరకాల పేర్లతో డిఫరెంట్ ట్యాక్సెస్ వేస్తూ వచ్చేవాళ్ళు. జిఎస్టీ వచ్చాక ప్యాక్ జ్యూస్ మీద స్ట్రెయిట్గా 12% ట్యాక్స్ వేస్తుంది. సింగిల్ అండ్ ఈజీ వే ఆఫ్ టాక్సేషన్ అయిపోయింది. క్యాస్కేడింగ్ టాక్సేషన్ ఉండదు. క్యాస్కేడింగ్ టాక్సేషన్ అంటే ఒక ప్యాకెట్ జ్యూస్ 1000 రూపీస్ అనుకుందాం. అయితే దాని మీద వ్యాట్ ఒక 10% వేస్తే దాని టోటల్ కాస్ట్ అప్పుడు 1100 రూపీస్ అవుతుంది. దాని మీద 2% ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ వేస్తే దాని కాస్ట్ 1122 రూపీస్ అవుతుంది. అదే జిఎస్టీలోకి వస్తే దాని కాస్ట్ 1120 అవుతుంది. క్యాస్కేడింగ్ ట్యాక్స్ బర్డెన్ మన మీద కొంత తగ్గుతుంది. ఎఫిషియెంట్ ట్యాక్స్ కలెక్షన్. మీరు ఒక ప్రోడక్ట్ని ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొని మరొక చోట అమ్ముతారు అనుకుందాం. ఆ ప్రొడ్యూసర్ మీకు ఒక ట్యాక్స్ కాపీ ఇచ్చాడు. ఫర్ సపోజ్ అది ఫేక్ అనుకుందాం. మీరు మీ జిఎస్టీ పోర్టల్లో ఆ ట్యాక్స్ కాపీని అప్లోడ్ చేశారు. గవర్నమెంట్ ప్రొడ్యూసర్ని ట్రాక్ చేసి అలా ఫేక్ ట్యాక్స్ని ఎలిమినేట్ చేసి ట్యాక్స్ రెవెన్యూ పెంచుకుంది. అంతేకాకుండా ఇంకొన్ని బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. స్టేట్ చెక్ పోస్ట్ అని, ఫారెస్ట్ చెక్ పోస్ట్ అని, ఇలా రకరకాల చెక్ పోస్టులు చూస్తుంటాం. అక్కడ మన బాబాయిలు మామలు రిసెప్ట్ లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేసి జేబులో వేసుకుంటారు. దాన్ని కూడా జిఎస్టీ ఎలిమినేట్ చేస్తుంది. జిఎస్టీ రాకముందు స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. దానివల్ల చాలా టైం వేస్ట్ అయ్యేది. ఒక స్టడీ ప్రకారం అరౌండ్ 16% ఆఫ్ లారీ డ్రైవర్స్ టైం అక్కడ వేస్ట్ అవుతూ ఉండేది. చెక్ పోస్ట్ డ్యూటీ చేసే చాలా మంది ఆఫీసర్స్ అండర్ ద టేబుల్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు. కొన్ని చోట్ల ఒక మున్సిపాలిటీ దాటాలి అంటే ఎల్బిటి ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఎల్బిటి ట్యాక్స్ అంటే లోకల్ బాడీ ట్యాక్స్ అంటారు. ఈ ఎల్బిటి ట్యాక్స్ ని ఓన్లీ మహారాష్ట్రలో మనం చూస్తాం. ఇది 1965 నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు ఆ ట్యాక్స్ ను కూడా ఖతం చేసి సింగిల్ హ్యాండెడ్ గా ఓన్లీ జిఎస్టీలో మనం ట్యాక్స్ కడతాం. అంతేకాకుండా జిఎస్టీ వల్ల టైం వేస్టేజ్ కొంతమేర కరప్షన్ తగ్గుతుంది. అలాగే ఇన్ని ట్యాక్సులు లేకుండా ఒకే ట్యాక్స్ ఈజీగా కట్టేయచ్చు. ఇప్పుడు జిఎస్టీ వల్ల జరుగుతున్న కొన్ని నష్టాలను చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గేమింగ్ ఇండస్ట్రీ తీసుకుందాం. గవర్నమెంట్ రీసెంట్ గా గేమింగ్ ఇండస్ట్రీ మీద 28% ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశారు. రెస్పెక్టివ్ ఆఫ్ గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే రమ్మీ, చెస్, డ్రీమ్ 11 ఇలాంటివన్నీ వస్తాయి. మీ టాలెంట్తో కొంత మనీ మీరు సంపాదించుకుంటారు. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే సింప్లీ గ్యాంబ్లింగ్, క్యాసినో టైప్ ఆఫ్ గేమ్స్, లాటరీస్, ఇవన్నీ గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందకు వస్తాయి. ఇక్కడ ప్రతి యూజర్ వాళ్ళు బెట్ చేసే మనీ మీద 28% ఆఫ్ ట్యాక్స్ కట్టాలి. దీనివల్ల నష్టం ఎలా వస్తుంది అంటే 28% ట్యాక్స్ కట్టాలి అన్నప్పుడు చాలా మంది ఆన్ షోర్ యాప్స్ దొంగతనంగా యూజ్ చేస్తారు. వచ్చే ట్యాక్స్ కూడా తగ్గుతుంది. కొత్తగా ఈ ఇండస్ట్రీలో బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ 28% ఆఫ్ ట్యాక్స్ అనేది చాలా బర్డెన్ అవుతుంది. ఒక ఎస్టిమేట్ ప్రకారం ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ వాల్యూ 2500 నుంచి 4500 crore ఇండియన్ రూపీస్ ఉంటుందని ఒక అంచనా. 28% ఆఫ్ టాక్సేషన్ వల్ల ఈ ఇండస్ట్రీలో ఇప్పటికే బిజినెస్ చేస్తున్న డెల్టా కార్ప్ లాంటి చాలా లిస్టెడ్ కంపెనీస్ చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నాయి. ఇవి వాటి బ్యాలెన్స్ షీట్స్ లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు జిఎస్టీ వల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూద్దాం. స్టేట్స్ కూడా జిఎస్టీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్టేట్ని ప్రొడక్షన్ స్టేట్ అంటారు. అలాగే దాన్ని కన్జ్యూమ్ చేసే స్టేట్ని కన్జంప్షన్ స్టేట్ అంటారు.
ప్రొడక్షన్ స్టేట్లో జిఎస్టీ కలెక్ట్ అవ్వదు. కన్జంప్షన్ స్టేట్లో దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. చేసిన దానిలో సగం ట్యాక్స్ కలెక్ట్ చేసిన స్టేట్ ఉంచుకుంటుంది. మిగిలిన సగాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ కోసం ఈకో సిస్టమ్ క్రియేట్ చేసిన ప్రొడ్యూసింగ్ స్టేట్స్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ఉన్న స్టేట్స్, ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కోసం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకున్న స్టేట్స్ చాలా నష్టపోతాయి. ఇవి భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రోడ్స్, పోర్ట్స్, కెనాల్స్ మీద ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ స్టేట్స్ చాలా నష్టపోతాయి. జిఎస్టీ రాకముందు ట్యాక్సింగ్ అనేది ఆరిజిన్లో జరిగేది. సో ప్రొడక్షన్ స్టేట్స్లో ట్యాక్సింగ్ అనేది జరిగేది. ఒకవేళ అక్కడ ట్యాక్స్ సరిపోకపోతే వేరే వేరే పేర్లతో స్టేట్ గవర్నమెంట్ వాటి మీద ఇంకా ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేసేది. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ లాంటి బిగ్ ఎకానమీ ఉన్న స్టేట్స్ జిఎస్టీ వల్ల చాలా నష్టపోతున్నాయి. ట్యాక్స్ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటే ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ఎలా ఎక్కువ నష్టపోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ట్యాక్స్ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. జిఎస్టీ అన్ని స్టేట్స్లో కలెక్ట్ చేసి ఆ స్టేట్లో వచ్చిన ట్యాక్స్ అమౌంట్లో కొంత స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. 14th ఫైనాన్స్ కమిషన్ 2015లో రిపోర్ట్ ఇచ్చే టైంకి 32% ఆఫ్ కలెక్టెడ్ ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వెనక్కి ఇచ్చేది. తెలుగువారైన వైవి రెడ్డి నాయకత్వంలోని 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని 42%కి పెంచింది. 15th ఫైనాన్స్ కమిషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్ రాష్ట్ర హోదా లేదు కాబట్టి 1% దానికిచ్చి 41% చేశారు. చూస్తే మోడీ వచ్చాక 9% పెరిగింది అన్నట్టు కనపడుతుంది. కానీ 2015 నుండి జిఎస్టీ వచ్చిన జూలై 2017 వరకు స్టేట్స్ ఒక్క జిఎస్టీ పైనే ఆధారపడేవి కావు కదా. వాటికి ఎక్సైజ్ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇలా వాటి చేతుల్లో కొన్ని ట్యాక్సెస్ ఉండేవి. వాటిని పెంచడం, తగ్గించడం చేసి బాగానే ట్యాక్సులు కలెక్ట్ చేసేవి. కానీ ఇప్పుడు ఈ ట్యాక్సెస్ రావు. ఓన్లీ జిఎస్టీ మీద బేస్ అయ్యి దీనిలో చాలా స్టేట్స్ ఇచ్చే పర్సెంటేజ్ని పెంచాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దీన్ని 50% చేయాలని అడిగారు. అసలు దీన్ని 50% చేయాలని మొట్టమొదటిగా 2012 ఆ ప్రాంతంలో అప్పటి గుజరాత్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కోరుకున్నారు. ఆయన కోరుకున్నప్పుడు జిఎస్టీ కూడా రాలేదు. కానీ విచిత్రంగా ఆయన ప్రధానమంత్రి అయ్యాక మాట మార్చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా స్టేట్స్కి ఇచ్చే వాటాని పెంచొద్దు అని ఆయన అన్నారని నీతి ఆయోగ్ సిఇఓ ఆల్ జజీర్ అనే ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అన్యాపదేశంగా అనేశారు. ఒక రిపోర్ట్ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకి ఇచ్చే పన్ను వాటా ట్యాక్స్ పర్సంటేజ్ 41గా కనపడుతుంది. కానీ యాక్చువల్గా వచ్చేది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 30% వస్తుంది. ఎలాగో తెలుసుకోవాలంటే ఇండియాలో ట్యాక్స్ కలెక్షన్ ఫెడరల్ గవర్నమెంట్ ఎలా చేస్తుందనేది మనకు తెలియాలి. ఇండియాలో ఫెడరల్ ట్యాక్స్ స్ట్రక్చర్లో కలెక్షన్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ, స్టేట్ గవర్నమెంట్స్లో ఎక్స్పెండిచర్ ఎక్కువ. కెనడా, యుఎస్ లాంటి కంట్రీస్లో ఎవ్రీ స్టేట్ దాని ఓన్ ట్యాక్సేషన్ అండ్ స్పెండింగ్స్ ఉంటాయి. జిఎస్టీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా వాటి ఓన్ రూల్స్ ఉంటాయి. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్లో అసలు స్టేట్ గవర్నమెంట్ బిజినెసే ఉండదు. ఇంకా క్లియర్గా తెలియాలి అంటే హౌ స్టేట్స్ అండ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుందో మీకు తెలియాలి. స్టేట్స్ స్కూల్స్ని మెయింటైన్ చేయాలి, హాస్పిటల్స్ మెయింటైన్ చేయాలి, రోడ్స్ మెయింటైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. స్కూల్స్ అంటే సెంట్రల్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా అంటారు. కానీ రేషియో ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ మచ్ హయ్యర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. సేమ్ విత్ ద హాస్పిటల్స్, స్టేట్ హైవేస్, పంచాయత్ రోడ్స్ ఇలా ఎక్కువ రోడ్స్ కూడా స్టేట్స్ నిర్మిస్తుంది. కొంత స్కూలింగ్ మీద సెంటర్ స్పెండ్ చేస్తుంది, డిఫెన్స్ మీద కూడా చేస్తుంది, కాదని ఎవ్వరూ అనరు. కానీ రాష్ట్రాలు చాలా ఎక్కువగా నష్టపోతున్నాయి. 2021 ఒక రిపోర్ట్ ప్రకారం స్టేట్స్ కంబైన్డ్ రెవెన్యూ 37% ఉంటే ఎక్స్పెండిచర్ 62.4% ఉంటుంది. 2017-2018 బడ్జెట్లో ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ 10% నుంచి 5% తగ్గించారు. దానివల్ల స్టేట్స్ ఇన్కమ్ తగ్గుతుంది. కానీ 50 lakh అబోవ్ పర్చేజ్ మీద సర్చార్జీ పెంచారు. దానివల్ల సెంట్రల్కి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ క్లియర్గా స్టేట్స్ లాస్ అవుతున్నాయి. 2018-2019 బడ్జెట్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 9% తగ్గించారు. కానీ సెంట్రల్ రోడ్ ట్యాక్స్ 9% పెంచారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని స్టేట్స్తో పంచుకుంటుంది, కానీ సెంట్రల్ రోడ్ ట్యాక్స్ని పంచుకోదు. దీనివల్ల కేంద్రానికి వచ్చే ఆదాయం డబుల్ అవుతుంది. ఇది వరకు 4.5 రూపీస్ రావాల్సిన చోట స్టేట్స్కి ఇన్కమ్ 0 అయిపోతుంది. సెస్లు, సర్చార్జీలు పేరుతో వేసే ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో పంచుకోదు.
ఒక గవర్నమెంట్కి మెయిన్ ఆదాయ వనరు ట్యాక్సేషన్. ఒక గవర్నమెంట్ మొత్తం అన్ని రకాల ట్యాక్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూని గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. ఆ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూతో కేంద్రం చేసే గిమ్మిక్కులు చూద్దాం. 2004లో సెస్లు, సర్చార్జీలు 11% ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఉండేది. 2014 వచ్చేసరికి అది 12.4% అయ్యింది. ఎన్డీఏ వచ్చాక దాన్ని మొదట్లో 13.5% చేసింది. నెక్స్ట్ ఇయర్కి అది అరౌండ్ 20% అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే 100 రూపాయల్లో 20 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరితోనూ షేర్ చేసుకోదు, ఎందుకంటే ఇవి సెస్లు, సర్చార్జీల రూపంలో వస్తాయి కాబట్టి. ఇంకా మిగిలిన 80 రూపాయల్లో 41% స్టేట్స్ వెనక్కిస్తుంది అంటుంది కాబట్టి అరౌండ్ 32.8 రూపీస్ స్టేట్స్కి వస్తాయి. కానీ నంబర్స్లో అది 41 అని సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు చూపిస్తుంది. జిఎస్టీకి ముందు స్టేట్స్ రకరకాల ట్యాక్సెస్ వేస్తూ వచ్చాయి. ఇప్పుడు జిఎస్టీ ఒక్కటే కాబట్టి స్టేట్ ట్యాక్సెస్ లాస్ అయితే వేరే ట్యాక్సేషన్ ద్వారా ఇన్కమ్ పెంచుకునే వెసులుబాటు కూడా లేదు. దీనికి సొల్యూషన్గా ఇయర్ ఆన్ ఇయర్ ఎంత స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందో ఒక యావరేజ్ తీశారు. ఆ యావరేజ్ 14% ఉంటుంది అని ఒక ఎస్టిమేట్ వేశారు. ఏదైనా ఒక స్టేట్ 14% కన్నా తక్కువ ట్యాక్స్ కలెక్షన్ వచ్చినా, అంటే ట్యాక్స్ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా కంపెన్సేట్ చేయడానికి కంపెన్సేషన్ సెస్ తీసుకొచ్చారు. ఈ కంపెన్సేషన్ సెస్ ని కొన్ని రకాల ప్రొడక్ట్స్ మీద వేసి ఆ అమౌంట్ ని ఒక కంపెన్సేషన్ సెస్ అకౌంట్ లో వేస్తారు. ఏ స్టేట్ అయితే 14% టార్గెట్ ని రీచ్ అవ్వదు, ఆ కంపెన్సేషన్ సెస్ లో నుంచి ఎంత టాక్సేషన్ అయితే ఆ స్టేట్ రీచ్ అవ్వలేదు అంతా స్టేట్కి ఇస్తారు. ఇలా 2022 దాకా కంపెన్సేషన్ సెస్ వేశారు. 2022 తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయమని స్టేట్స్ రిక్వెస్ట్ చేశాయి. అలా రిక్వెస్ట్ చేసిన దానిలో బీజేపీ రూలింగ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని లెక్క చేయలేదు. 2022 తర్వాత కంపెన్సేషన్ సెస్ ని కంటిన్యూ చేయలేదు. జిఎస్టీ వల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఇన్కమ్ పెరిగిందా లేదా అన్న దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళు ఒక స్టడీ కండక్ట్ చేసి 2012-13 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2016-17 దాకా, అంటే జిఎస్టీ రాక మునుపు దాకా ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసి అరౌండ్ 7.7 lakh crores ఉంటుందని ఒక అంచనా వేసింది. జిఎస్టీ వచ్చిన దగ్గర నుండి 2022-23 దాకా, అంటే రాక ముందు 4 సంవత్సరాలు, వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ట్యాక్స్ కలెక్షన్ మీద ఒక ఎస్టిమేట్ చేశారు. చేసిన దాని ప్రకారం ఒక్క స్టేట్ 19-33% వరకు షార్ట్ ఫాల్ ఉంటుందని ఒక ఎస్టిమేట్ చేశారు. 22-23 ఫైనాన్షియల్ అయితే ఈ షార్ట్ ఫాల్ 26% ఆన్ యాన్ యావరేజ్ ఉంటుందని లెక్కలు తేల్చారు. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అంటే జిఎస్టీ లేకపోతే ప్రతి స్టేట్ 100కి ఇంకొక 26 రూపీస్ ఎక్స్ట్రాగా స్టేట్ సంపాదించేవి. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే స్టేట్కి దాని అవసరాలు వేరువేరుగా ఉంటాయి. తెలంగాణలో పామ్ ఆయిల్ పంటలు బాగా వేస్తారు, ఆంధ్రాలో ఆక్వా బాగా ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ పామ్ ఆయిల్ని ఎంకరేజ్ చేయాలి అని టాక్సేషన్ తగ్గిద్దామంటే దాని చేతుల్లో ఏమి ఉండదు. సేమ్ తెలంగాణ టాక్సేషన్ ఉంటుంది, అలాగే తెలంగాణ ఆక్వాకి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇద్దామన్నా దాని చేతుల్లో ఏముండదు. అదే మీరు కెనడా ఉదాహరణ తీసుకోండి. అక్కడ 2 రాష్ట్రాలు క్యూబెక్, ఒంటారియోని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ 2 రాష్ట్రాల్లో ఒకే ప్రొడక్ట్ మీద ఒక దగ్గర 13% టాక్సేషన్ ఉంటే ఇంకొకటి 15% టాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది అని మనం చూస్తే క్యూబెక్లో అయినా ఒంటారియోలో అయినా ఫెడరల్ ట్యాక్స్ అంటే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలాగో వాళ్ళు దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. అలాగే ఫెడరల్ ట్యాక్స్ అనేది ఫిక్స్డ్గా 10% ఉంటుంది. క్యూబెక్ ఏమో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మీద 5% ట్యాక్స్ వేస్తే ఒంటారియోలో 3% ట్యాక్స్ మాత్రమే వేస్తారు. రాష్ట్ర అవసరాలు వేరువేరు ఉంటాయి, వాటి టాక్సేషన్ ని అవి నెరవేర్చుకుంటాయి. ఈ విధానంలో సెంట్రల్ నష్టపోయేది ఏమీ ఉండదు, అలాగే స్టేట్స్ కూడా ఏం నష్టపోవు. ఇంకా రాష్ట్రాలకు వాటి హక్కులు ఉంటాయి. జిఎస్టీ చాలా 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 విచిత్రమైన టాక్సేషన్ ఉంటుంది. శానిటరీ ప్యాడ్స్ మీద 18% ట్యాక్స్ వేశారు, తర్వాత తగ్గించారు, అది వేరే విషయం. సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా? ప్యాడ్స్ కి యాక్సెస్ లేకపోతే ఇలాంటి క్యాన్సర్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ ఇండియాలో 3.4 lakh కేసెస్ ఒక శానిటరీ ప్యాడ్స్ వల్ల వచ్చే, అందుబాటులో లేకపోవడం వల్ల వచ్చే సర్వైవల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. టూత్ పేస్ట్ మీద 18%, డైపర్ మీద 12%, మిల్క్ మీద 12%, గీ మీద 12%, మనం రోజు వాడే ఉప్పు, కారం, సాల్ట్ మీద 5% ట్యాక్స్ వేస్తారు. ఏ దేశంలో అయితే ఉప్పు సత్యాగ్రహం చేసి దండి మార్చలు చేశామో అదే స్టేట్ లో ఇవాళ జిఎస్టీ వల్ల సాల్ట్ మీద టాక్సేషన్ కడుతున్నాం. క్యాన్సర్స్ మెడిసిన్స్ మీద 12% నుంచి 5% కి తగ్గించారు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అది కూడా అందరూ గోల్ చేసిన తర్వాత తగ్గించారు. సైంటిఫిక్ రీసెర్చ్ మీద 5% to 18%, ఇట్ వ్యారీస్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్.
సైంటిఫిక్ రీసెర్చ్ మీద కూడా టాక్సేషన్ వేసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇండియా. హాస్పిటల్ బెడ్ మీద 5%, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18% ట్యాక్స్ ఉంటే రీసెంట్గా తగ్గిస్తా ఉన్నారు. ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ దుస్థితి ఏంటో అందరికీ తెలుసు, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అందరికీ తెలుసు. ఈ రెండింటి నుండి తప్పించుకోవడానికి ఇన్సూరెన్స్ తీసుకుంటే గవర్నమెంట్ మన ట్యాక్స్ పేరుతో దోచుకుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల గవర్నమెంట్ మీద భారం కూడా తగ్గుతుంది కదా. అలాగే కోవిడ్ లాంటి పెద్ద హెల్త్ ఎమర్జెన్సీలో కూడా గవర్నమెంట్ కి జిఎస్టీ కట్టాం. మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ ఎక్కువగా ఉండే ఈ దేశంలో అంత పెద్ద హెల్త్ క్రైసిస్ లో కూడా జిఎస్టీ వేసింది మన ప్రభుత్వం. రోజు సిగరెట్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు మహారాజులు, ఎందుకంటే వాళ్ళు అందరికన్నా ఎక్కువ 28% ఆఫ్ జిఎస్టీ కడతారు. జిఎస్టీ సక్సెస్ అంటే ఇదే జిఎస్టీ ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇంకా సెస్లు, సర్చార్జీలు పేరుతో ముక్కు పిండి ఇంకో ట్యాక్స్ వేయడం దేనికి? ఇదే జిఎస్టీ సక్సెస్ అయితే పెట్రోలియం, లిక్కర్ ని జిఎస్టీ అంబరేలా కింద ఎందుకు తీసుకురారు? అసలు తీసుకురావాలన్న సోయ రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఎందుకు లేదు? ఇంకా సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.